దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాదముల చెంత కర్మేలోజ్ఞ అనేటువంటి కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామమున మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి మాటలు మనం వింటా ఉన్నామంటే మనకు అవి ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలను నిలవబెట్టేటువంటివిగా ఉంటాయి. చాలామంది జీవితాలు కృంగిపోయినటువంటి స్థితిలో ఉండి దేవుని మాటలు విన్నప్పుడు బలపరచబడతా ఉంటారు. అపవాది చేత బంధించబడినటువంటి వారుగా ఉండి ప్రార్థనలో ఏకీభవించినప్పుడు విడుదల పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా వినండి, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నెహెమ్యాను గురించినటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. నెహెమ్యా జీవితంలో జరిగినటువంటి సంఘటనలను మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. నెహెమ్యా అనుకున్నటువంటి సంగతులు విన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని అనుభవాలను నేర్పిస్తూ ఉన్నాడు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడి ఉన్నటువంటి సమయమున దుఃఖముతోటి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో కూర్చుని ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేసినటువంటి వాడుగా ఉన్నాడు నెహెమ్యా. ఈ మాటలు గడిచిన ఎపిసోడ్లో విన్నాం కదా. నేటి దినమున నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ఎలా ఉంది అనేటువంటి మాట నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనము, 7వ వచనము వాటిలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతులు మనము సమయాన్ని బట్టి మనం ధ్యానం చేసుకుందాం. నెహెమ్యా ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశంలోనికి వెళ్ళటానికి మునుపు ఒక మాట ఆలోచన చేద్దాం. మీ హృదయాలలో కలిగేటువంటి ప్రశ్నే ఇది, అనుమానమే ఇది. ఈ లోకంలో నాకు సమస్య వస్తే నాకు కనిపించేటువంటి వాళ్ళే నాకు ఆ సమస్య నుండి నాకు విడుదలనివ్వకపోతే కనిపించనటువంటి దేవుడు నేను ప్రార్థన చేసే ప్రార్థన వింటున్నాడో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో నేనున్నాను కదా, మనం ఉన్నాం కదా. నేను నీ మాట వినాలే, నీకు సహాయం చేస్తాలే అని ఆయన జవాబేం చెప్పట్లేదు కదా మనకి. మరి అలాంటి దేవునికి మనము ప్రార్థన చేయటమో అవసరమా? అనుమానం వస్తుంది కదా. నేను చాలా కానుకలు లేకపోతే దక్షిణ ఇచ్చాను, గుడికెళ్ళి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికెళ్ళి నేను ఎంతో అక్కడ హుండీలో వేస్తూ ఉన్నా, నాకు సమస్య పోవట్లేదేంటి అనుకోవచ్చు. నేను ప్రార్థనకి వెళ్తున్నా, మందిరానికే చర్చికే వెళ్తున్నా, యేసయ్యకే ప్రార్థన చేస్తున్నా, సోమవారం కాకాని తోటకు వెళ్తున్నా, నాకు ఇంకా ఏం మేలు జరగట్లేదేంటి అని అనుకోవచ్చు కూడా. నాకున్నటువంటి సమస్య గవర్నమెంట్ తీర్చాలి కానీ దేవుడు తీరుస్తాడా అనేటువంటిది మరికొంతమంది డౌట్, మరికొంతమంది అనుమానం. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నువ్వు పూజిస్తున్నటువంటి వాడు ఎలాంటి వాడంటే అది గుర్తుపెట్టుకో. మొట్టమొదట నువ్వు శక్తి కలిగినటువంటి వానికి నువ్వు ప్రార్థన చేయి. నీకున్నటువంటి సమస్య నుండి నీకు విడుదల కలుగజేసేటువంటి వానికే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు నేనున్నానని చెప్పేటువంటి దేవునికే నువ్వు ప్రార్థన చేయి. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. నీకున్నటువంటి దేవుడు, నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడు సజీవుడు అయి ఉండాలా, ఇతరులకు సహాయం చేసినటువంటి వాడుగా ఉండాలా, సహాయం చేశాననేటువంటి ఆ రుజువులు ఉండాలి, ఆధారం ఉండాలి. నేటి దినాల్లో ఆధారం అనేటువంటి చాలా ముఖ్యం, సాక్ష్యం అనేటువంటిది ముఖ్యం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములు ఆశీర్వదించబడాలనే ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటున్నాం. నేటి దినాల్లో మనం చూస్తే అనారోగ్య సమస్యలు చెప్తున్నాం. మనం ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటున్నాం, వెళ్తే నాకు తగ్గుతుందని రుజువేంటి అని వెళ్లకుండా ఉంటున్నామా? ఇన్ని వేలు ఖర్చు పెడితేనే నాకు ఈ సమస్య పోతుందా
నేను ఖర్చు పెట్టను అనుకుంటున్నావా? ఖర్చు పెడుతున్నావా? డబ్బులు పోతే పోయినాయి, నాకు సమస్య పోవాలి, ఆరోగ్యం రావాలి, నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, మంచి భవిష్యత్తు కావాలని మనం తల్లిదండ్రులుగా పెద్దలుగా కోరుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములోనే మనం ఇంతగా నమ్మి అడుగులు వేస్తూ ఉంటే నువ్వు పూజిస్తున్నటువంటి దేవుడు, నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసయ్య, ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కానే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. ఒక్క మాట సెలవిస్తే సముద్రములో చెలరేగినటువంటి తుఫాను ఆగిపోయింది, నిమ్మళమైపోయింది కదా. దోణి మీద అలలు ఎగసిపడతా ఉంటే, దోణి మునిగిపోతూ ఉంటే యేసయ్య ఒక మాట విడుదల చేస్తే సముద్రం అంతా నిమ్మళమైపోయింది కదా. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా అని చెప్తే యేసయ్య చెప్పినట్లుగా వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి కదా. పేతురు పట్టాడు కదా చేపలు. జీవితాలు నాశనం అయిపోతూ ఉంటే అపవాది చేత బంధించబడినటువంటి వాళ్ళు నాటి దినమున యేసయ్య ఎలాగ విడుదల కలుగజేశాడో నేటి దినమున కూడా మందిరాలలో కార్యాలు జరగటం లేదా? కుటుంబాలలో కార్యాలు జరగటం లేదా? యేసయ్య విడుదల కలుగజేయటం లేదా? అనారోగ్యంతో ఉంటే మరణశయ్య మీద ఉన్నటువంటి వారిని సైతము ఆయన లేవనెత్తటం లేదా? ఎన్ని సాక్ష్యాలు వింటా ఉన్నాం. నువ్వు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అది వాస్తవమే, వాస్తవంగా జరుగుతున్నవే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, దేవుని యొక్క శక్తిని నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడు ఆయన మీద ఆధారపడటం ప్రారంభిస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఆయన మీద ఆధారపడాలంటే నువ్వు నమ్మాల్సిందే. నమ్మకం లేకుండా నువ్వు ఆయన్ని వెంబడించినా నీకు ప్రయోజనం కలగదు, ప్రయోజనం కలగదు. నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి, నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయనకు సమస్తము సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి వాడంటే వ్రాయబడినటువంటి మాట నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో ఎట్లనగా, ఆకాశమందున్న దేవా, దేవుడు ఎక్కడున్నాడు? ఈ భూమి మీద నీ కంటికి కనిపించకపోవచ్చేమో, కానీ ఆయన ఆకాశంలో ఉన్నవాడు, ఆకాశములో ఉన్నటువంటి వాడు. ఆకాశము నా సింహాసనము, ఆకాశమును సింహాసనంగా చేసుకొని ఆసీనుడుగా ఉన్నటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడమైన గొప్ప దేవా, నేను సేవిస్తున్నటువంటి నా దేవుడు అపవాదికి భయంకరుడు, అపవాది యొక్క గర్భమును అణచివేయగలిగినటువంటి వాడు, గొప్ప దేవుడు ఆయన. నీలాగా నాలాగా సామాన్యుడు కాదు. చిన్న చిన్న పనులు నువ్వు నేను చేయలేకపోవచ్చేమో. యుద్ధభూమిలో గొలియాతు సవాల్ చేస్తా ఉన్నాడు, ఎవరు నాతోటి పోరాటం చేస్తారు, ఎవరు నన్ను ఓడిస్తారు? ఎవ్వరూ ఓడించలేకపోతా ఉన్నారు. ప్రతి దినము సవాల్ అయితే వినపడుతుంది, సవాలుకి ప్రతి సవాల్ చేసేటువంటి వాళ్ళు లేకపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, బాలుడుగా ఉన్నటువంటి దావీదు దేవుని యొక్క బలం పొందుకున్నటువంటి వాడు రాజుగారితో అంటున్నాడు, నేను పోరాడతాను, నేను పోరాడతాను, నా ప్రజలను ఇశ్రాయేలీలను ఎదిరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, నా దేవుని అవమానించడానికి ఆఫ్టర్ ఆల్ ఈ గొలియాతు అంత వాడన్నట్లుగా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడిన వాడు, ఎలుకబండిని చంపివేసినటువంటి బలశాలి. అంటే దేవుని యొక్క బలము దావీదులో ఉన్నది కాబట్టి దావీదు ఆ పని చేయగలిగాడు. సింహమును చీల్చివేసినటువంటి వాడు కదా. ఇప్పుడు అంటున్నాడు గొలియాతుతోటి, నేను యుద్ధం చేస్తా మహారాజా, నేను పోరాడతాను అని బయలుదేరినటువంటి వాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కారణం ఏంటి అంటే, మందను మేపుకుంటా ఉన్నా
ఎలుగుబంటి వచ్చినా సింహం వచ్చినా వాటి నుండి తన మందను విడిపించగలిగినటువంటి సమర్థుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ దేవుడైతే దావీదుకు తోడుగా ఉన్నాడో, ఏ దేవుడైతే దావీదు చేత భీకరమైన యుద్ధాలు జరిగించిన వాడుగా ఉన్నాడో, ఏ దేవుడైతే దావీదు యొక్క మందను కాపాడినటువంటి వాడుగా ఉన్నాడో, ఆ దేవుడే నేటికి సజీవునిగా ఉండి నీకు నాకు తోడుగా ఉంటూ మనలను నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడుతున్నారా? నీకెవరు లేరని నువ్వు కృంగిపోతున్నావా? కృంగిపోవద్దు. నీకున్నటువంటి సమస్య చాలా గొప్పగా, పెద్దదిగా, భయంకరంగా ఉండొచ్చేమో. అది ఎర్ర సముద్రంలాగా ఉండొచ్చేమో. ఎరుకో కోటగోడలాగా బలంగా, దృఢంగా ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాట ప్రకారంగా నువ్వు నడు. నువ్వు చేయాల్సిందంతే. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో, ఏ ఆజ్ఞ అయితే నీకు ఇచ్చాడో, ఆ ఆజ్ఞను నువ్వు పాటించు. ఆ ఆజ్ఞను నువ్వు పాటించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞను పాటిస్తావో, దేవుని యొక్క మాటకు నువ్వు లోబడతావో, దేవుడు చెప్పినటువంటి వాక్యరీతిగా నీ నడకను నువ్వు నడుస్తావో, నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలోనే నువ్వు నడుస్తూ ఉంటావు. నీ జీవితంలో దేవుని కార్యాలు 100కి 100 జరుగుతూనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమాత్రం అనుమానపడద్దు, ఏమాత్రం కృంగిపోవద్దు. నీ దేవుడు జయశాలి, విజయమును కలిగినటువంటి వాడు, మరణపు ముళ్ళును విరగ్గొట్టినటువంటి వాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆయన గొప్ప దేవుడు కదా. అంత మాత్రమే కాదు, అక్కడ నెహెమ్యా అంటున్నాడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినటువంటి ఈ 5వ వచన భాగంలో ఒక మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిబంధనను స్థిరపరిచేటువంటి వానిగా నేనున్నాననేటువంటి మాట అక్కడ వ్రాస్తూ ఉన్నాడు కదా. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, నీకు వాగ్దానం ఇచ్చాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మాటలు మనము లేఖనాలు మనకు తెలియజేయబడతా ఉన్న సమయమున మనం వింటూ ఉంటే కొన్ని వాగ్దానాలు విడుదల చేస్తూ ఉంటాడు. గమనించారా? వాగ్దానం అంటే డిసెంబర్ 31 రాత్రి మందిరానికి వెళితే అక్కడ ఇచ్చేటువంటి ఒక్క వాగ్దానమే కాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎన్నో మాటలు తెలియజేస్తాడు. వాగ్దానముల ద్వారా, లేఖనాల ద్వారా, దర్శనం ద్వారా నీకు ప్రత్యక్షమై ఒక వాగ్దానం ఇస్తాడు. నువ్వు లేఖనాలు వింటా ఉంటే దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. అందుకే నువ్వు దేవుని యొక్క మాటలు మందిరంలో ప్రచురించబడతా ఉంటే, సేవకులు నీకు వాక్యమును బోధిస్తూ ఉంటే, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాక్యము ప్రకటించబడతా ఉంటే, కరపత్రికల ద్వారా, మ్యాగజైన్స్ ద్వారా నువ్వు కొన్ని మాటలు చదువుతూ ఉంటే నీకు వాగ్దానాలు దేవుడిస్తూ ఉన్నాడు. నువ్వు వాటిని జాగ్రత్తగా గుర్తించట్లా, అంతే. నువ్వు అనుకోవచ్చు, అనొచ్చు, నేను మందిరానికి వెళ్తున్నానండి, నాకే వాగ్దానం రావట్లేదేంటి? నువ్వు వాగ్దానం దేవుడిస్తున్నాడు, నువ్వు అసలు వింటున్నావా? వర్తమానం ఆలోచన చేయి సహోదరుడా, ప్రియ సహోదరి, ఆలోచన చేయి. యవన బిడ్డలారా, ఆలోచన చేస్తారు ఎప్పుడైనా? అందరూ దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తున్నారు, సాక్ష్యం చెప్తున్నారు. నాతో ఒకసారి కూడా మాట్లాడలేదేంటని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని మాట నువ్వు వింటున్నావు? అసలు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు ఎలా వినాలని చెప్తా ఉన్నాడు? దేవుని వాక్యం చెప్తా ఉందంటే శ్రద్ధగా విని, శ్రద్ధగా నువ్వు దేవుని యొక్క మాటలు వింటే దేవుడు నీతో మాట్లాడినటువంటి వాగ్దానం పొందుకుంటావు. నీకు వాగ్దానం ఇస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ మాట వినకపోతే నువ్వు ఎలా పొందుకుంటావు? అసలు
ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు శ్రద్ధగా వినకపోతే అది దేవునికి నష్టం కాదు, కానీ నీకే, నీ జీవితానికే నష్టం. నీ జీవితమే నష్టపోతుంది. ఎంత నష్టం అంటే నువ్వు మరలా దానిని పూడ్చుకోలేనంత నష్టం. నువ్వు మరలా దానిని సంపాదించుకోలేనంత నష్టము నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త. నీ దేవుడైన యెహోవా మాట, ఆయన మాట్లాడేటువంటి మాట, దేవుని యొక్క నామాన్ని నువ్వు స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే అది వ్రాసినటువంటి వారు ప్రార్థనలో ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడి తలంపులే వాళ్ళు పాటల్లో రాశారు. ఎంతో వర్తమానం ఉన్నది, ఎన్నో మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కీర్తన ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏదో అలవాటుగా పాడుతా, అలవాటుగా మందిరానికి వచ్చేసి ఏదో ఒక టైంకి వచ్చేస్తూ ఉంటే నీకు ఎక్కడ ప్రయోజనం ఉంటుంది? ఎక్కడ దేవుని వాగ్దానం నువ్వు పొందుకుంటున్నావు? దేవుని ఎదురు సమాధానం నువ్వు ఎప్పుడు పొందుకుంటున్నావు అసలు? ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుడు అంటున్నాడు, నేను వాగ్దానం చేసినటువంటి వాడిని, మాట ఇస్తే నెరవేర్చేవాడు. వాగ్దానం చేసినటువంటి వాడు నరుడు కాదు నీకు, దేవుడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 75 సంవత్సరాల వయసులో అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడు. ఎంతకాలం ఎదురు చూశాడు? ఎంతకాలం? 100 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుని యొక్క మాటకు లోబడి నడుస్తూనే ఉన్నాడు. ఏంటి ప్రభువా, 10 సంవత్సరాలు అయిందయ్యా నాకు వాగ్దానం ఇచ్చి, ఇంతవరకు నెరవేర్చలేదేంటని దేవుని మీద తిరుగుబాటు చేయలా. విశ్వాసముతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు, కొనసాగాడు. నేను ప్రార్థన చేస్తే అందరికీ పిల్లలు పుడుతున్నారు, కుటుంబాలు కట్టబడతాయి, నా కుటుంబమే కట్టబడలేదేంటి? నా ఆస్తికి వారసుడెవరు? నా దాసుడా? నా దాసుడేలే అని అబ్రహాము అంతటితో ఆగిపోలా. దేవుని యందు విశ్వాసంతో ముందుకు కొనసాగాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకంతో నువ్వు ముందుకు అడుగువేయి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును ఆయన స్థిరపరిచేటువంటి వాడు, ఆయన బలపరిచేటువంటి వాడు, నిబంధనను స్థిరపరచువాడా అని ఇక్కడ నెహెమ్యా అంటా ఉన్నాడు. చూడండి ఆ వచనములు అక్కడ ముందుకు చూస్తే, నిన్ను ప్రేమించి, దేవుడు ఎవరికి వాగ్దానములను స్థిరపరుస్తాడు అంటే అందరికీ కాదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నాకు వాగ్దానం ఉందిలే, నువ్వు కాలు రగరేసి అసలు దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థన చేయకుండా, తిరిగి పాపం చేస్తూ లోకంతో స్నేహం చేస్తుంటే నీ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. వ్రాయబడినటువంటి మాట అక్కడ నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ఎలా ఉన్నదంటే చూడండి, అంటున్నాడు, నిన్ను ప్రేమించి నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి. మొట్టమొదటగా దేవుని యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలి, ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలి? నిన్ను ఎప్పుడైతే దేవుడు ప్రేమించాడో ఆ దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడవాలి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి. దేవుడు ప్రేమించాడు, నువ్వు దేవుని ప్రేమించావు, మంచిదే. దేవుడు ప్రేమించినప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అన్నటువంటి ఆ సమయంలో నీకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. అయితే ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్నటువంటి నడక నీలో ఉండాలి. అందుకే అక్కడ అంటున్నాడు, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి. ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా అని ప్రేమను నిర్లక్ష్యంగా నువ్వు చూడొద్దు. యవన బిడ్డలారా, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి అబద్ధికుడిగా మీరు చేయవద్దు. నీ జీవితం కడతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మంచిదే.
వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ నడక ఎలా ఉన్నది? నీ జీవితం ఎలా ఉంది? దేవునికి లోబడి నువ్వు కొంతకాలం నడిచావు, మళ్ళీ లోకంతో ఎందుకు నడుస్తున్నావు? ఎందుకు లోకాన్ని స్నేహిస్తున్నావు? లోకాన్ని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నావు? లోకాన్ని సిలువేసేయి, లోకాన్ని విడిచిపెట్టు, లోకముతో నడవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకాశలు, శరీరాశలు నిన్ను పడవేస్తూ ఉంటాయి, నీ జీవితాన్ని మార్చివేస్తాయి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే నడుస్తున్నారో వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడు నా యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే మాట నెహెమ్యా జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, వాగ్దానములను నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నెహెమ్యా ఈ ప్రార్థన చేస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు జ్ఞాపకం చేసి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ఎలా ఉన్నది అనేటువంటి మాట మనం చదివినటువంటి వచనంలో మనం చూస్తే అక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? నేను దివారాత్రము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మన సమస్యను బట్టి ప్రార్థన చేస్తున్నాం, మనకున్నటువంటి అవసరాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎంత సమయం ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈ మాటలన్నీ మనం ఆలోచించేయాలి. మనం దుఃఖంతో ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? నెహెమ్యా అలా చేశాడు, భక్తులు అలా చేశాడు, ప్రవక్తలు అలా చేశాడు, దేవుని శిష్యులు అలాగా చేశారు, అపోస్తులు అలా చేశారు. నువ్వు నేను ఎలా చేస్తున్నావు? ఆలోచన చేశారా? ప్రియదేవుని బిడ్డలారా, దివారాత్రము ప్రార్థన చేసినటువంటి అనుభవము నెహెమ్యా జీవితంలో కలిగి ఉన్నాడు. మనము ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తేనే అలసిపోతూ ఉన్నాం, ఒక పావుగంట ప్రార్థన చేస్తేనే చాలా సమయం ప్రార్థన చేసామనుకుంటున్నాం, ఒక అర్ధగంట దేవుని సన్నిధిలో గడిపితేనే అబ్బో ఈరోజు చాలాసేపు నేను ప్రార్థనలో ఉన్నానని భ్రమపడతా ఉన్నావు. అంతే, అది ఫ్యాక్ట్ కాదు, నిజం కాదు. ప్రియదేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నెహెమ్యా అంటున్నాడు, ఇశ్రాయేలీల పక్షముగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నా జనుల పక్షంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, ఆ ప్రార్థన కూడా ఎలా చేశాడో తెలుసా? వాళ్ళ యొక్క మాటలను, వాళ్ళ పాపాన్ని నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేశాము, వాళ్ళ దోషాలు నేను ఒప్పుకుంటా ఉన్నాని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి దివారాత్రము నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దివారాత్రము ప్రార్థన చేశాడు, వారి దోషములను బట్టి ప్రార్థన చేశాడు. అంత మాత్రమే కాదు, అంటున్నాడు అక్కడ 7వ వచనంలో, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. అంటే మీ ఆజ్ఞలను మేము ధిక్కరించాము. నువ్వు మాకు వాగ్దానాలు ఇచ్చావు, మాకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చావు, కొన్ని మార్గాలు మా ముందు ఏర్పాటు చేసావు. ఈ మార్గంలో నడవండి, ఇలాగ మీరు నడవండి, ఈ రీతిలో మీరు నడవండి అని చెప్తావు. మాకు తెలుసు, కానీ మేము నడిచాము, కొంతమంది నడవలా, మా పితరులు నడవలా, ఆజ్ఞను అతిక్రమించారు, మీ మాటను ధిక్కరించారు. అదే వారికి నష్టాన్ని కలుగజేస్తూ ఉంది. మా జీవితాల్లో ఎక్కడైతే నిన్ను మేము తృణీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయో, మాకు అనుకూలంగా నీ వాక్యాన్ని మలుచుకొని మేము కొని చేస్తున్నాం, నీ వాక్యానికి విరోధంగా మేము అనేక సార్లు నడుస్తూ ఉన్నాం. ఇలా చేయొద్దు అని చెప్తే అది మాకు సుఖంగా లేకపోతే, మాకు నష్టంగా ఉంటే మేము దానిని పాటించటంలా. దశభాగం ఏమంటుంది వాక్యం? దశభాగం మేము సంపాదించింది దేవుడికి ఇటుమైందండి.
పాష గారికి ఎందుకు ఇవ్వాలి, అసలు ఈ దశమ భాగం అనేది ఇప్పుడుది కాదని నేటి దినాల్లో చాలామంది సేవకులు కూడా తప్పుడు మాట చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ అందులోకి వెళ్తే సందర్భం మారిపోయింది కాబట్టి నేను అందులోకి వెళ్ళట్లా. దేవుని యొక్క మాట నువ్వు లోబడాల్సిందే. లోబడితేనే నీ జీవితాలు కట్టబడతాయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి నిబంధనను ఆయన స్థిరపరుస్తాడు. దేవుని పక్షముగా, దేవుని సన్నిధిలో నీ బిడ్డల పక్షముగా, నీ కుటుంబ పక్షముగా నువ్వు గోజాడుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, అంగలారుస్తున్నావా? ఏదో మందిరానికి వచ్చేసి బైబిల్ బదులు సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటే ఏ ప్రయోజనం నీకు? బైబిల్ చేత పట్టుకొని వస్తున్నావా నువ్వు మందిరానికి? రాట్లా చాలామంది నేటి దినాల్లో మొబైల్లో బైబిల్ చూస్తున్నారు. మనకి మాన్యువల్ బైబిల్ కావాలి. దేవుని యొక్క వాక్యము నీ చేతిలో ఉండే నీ ఘనత, అవమానం కాదు, ఘనత. ఇవేవి చేయకుండా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తానంటే ప్రతిఫలం నీకేముంటుంది? ప్రియ దేవుని బిడ్డలారా, విజ్ఞాపన చేశాడు నెహెమ్యా. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు నెహెమ్యా ప్రార్థన ఆలకించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా జీవితాన్ని కట్టాడు. ఏదైతే పడిపోయాయో, ఏదైతే కూలిపోయాయో, ఏవైతే కాల్చబడ్డాయో వాటన్నింటినీ దేవుడు తిరిగి నిర్మించడానికి సిద్ధపడినటువంటి నెహెమ్యాకు తన హస్తాన్ని తోడుగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ జీవితంలో ఏది కోల్పోయారో, ఏది నష్టపోయారో వాటన్నింటినీ దేవుని యొద్ద పెట్టండి, విజ్ఞాపన చేయండి, ప్రార్థన చేయండి, దేవుని యొక్క మాటకు లోబడి నడవండి. మీ జీవితాలు వర్ధిల్లుతాయి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభువా, నెహెమ్యా యొక్క పశ్చాత్తాప ప్రార్థన, నెహెమ్యా యొక్క ప్రార్థనా పద్ధతి మా జీవితంలో మేము కూడా అన్వయించుకొని అదే రీతిగా మేము నడిస్తే, అదే రీతిగా మేము జీవిస్తే మా జీవితాలు కూడా ఆస్వాదించబడతాయి, మా జీవితాలు కూడా నిర్మించబడతాయి, మా జీవితాలు కూడా కట్టబడతాయి నాయన. ఏదైతే మేము కోల్పోయామో, ఏదైతే మేము విడిచిపెట్టామో వాటన్నిటిని మాకు తిరిగి అనుగ్రహించేటువంటి దేవాది దేవుడవు గనక మీరు మాకు తోడుగా ఉండి నాయన ప్రతి ఒక్కరిని మీకే సమర్పిస్తుండగా మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యముతో శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన స్వస్థత ప్రభావమును విడుదల చేయండి. మీ కార్యాలను జరిగించండి. యవనస్తులు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ హస్తమును తోడుగా ఉంచి మీరు నడిపించి మీ వాగ్దానాలు స్థిరపరిచి నాయన బలపరచమని, ప్రతి ఒక్కరి జీవితాలు మీరు కట్టమని మీకే సమర్పించుకుంటూ ఈ లోకంలో వేసే ప్రతి అడుగులో మీ నామానికి మహిమకరంగా వారిని దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.